తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రివర్గ సభ్యులు, మన పార్టీకి సంబంధించి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జోనల్ ఇన్ఛార్జెస్, అదే మరిగా అన్ని నియోజకవర్గాల్లో అబ్జర్వర్స్ అయినటువంటి నియోజకవర్గ అబ్జర్వర్లు, వీళ్ళందరినీ ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఫోకస్ అప్రోచ్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎవరైతే పదవుల్లో ఉన్న వారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా లాస్ట్ మైలుకి తీసుకుపోవాలనో మీ అందరికీ చెప్పడమే కాకుండా దీన్ని అమలు చేయడం కూడా విత్ ప్రిసిషన్ అండ్ పర్ఫెక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఏడాది పాలన నిర్ణయాలు, కార్యక్రమాలని, పథకాలని, పనుల్ని, విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు మొన్నే తలపెట్టాం. మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో పెట్టి మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, పునరంకితం కావడానికి మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర 2000 మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయాలి, 5 సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం, 2047కి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ఆ కార్యక్రమంలో చర్చించాం. ఇందులో కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా పాలసీ మేకర్స్. ఇటు శాసనసభలో చట్టాలు తేవాలన్నా, పార్లమెంట్లో చట్టాలు తేవాలన్నా ఇక్కడ మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అసెంబ్లీలో మనం ఒకసారి చూస్తే మనం ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇంకొక పక్క జనసేన, అదే మరిగా బీజేపీ, ముగ్గురం కూడా ఉన్నాం. ఈ ముగ్గురు 3 పార్టీలు కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకు పోతున్నాం. మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం. ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. అడుగడుగున అణచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి ఆ రోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. దీన్ని నమ్మారు. నమ్మడమే కాదు, నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాల్ని సాధించాం. కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే 94% స్ట్రైక్ రేటుతో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీదుండే నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ నమ్మకాన్ని, ప్రజల్ని, ఆశల్ని, యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి.
ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళడంలో నామోషి పడకూడదు. పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది. ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పని చేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు. మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం. అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవి రెండూ రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది, నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం, పోరాడాం, సఫర్ అయ్యాం. కానీ ప్రజలు మేమున్నామని అండగా నిలబడి, మొన్న చూస్తే నేను నా చరిత్రలో చాలా ఎన్నికలు చూశాను, కానీ ఫస్ట్ టైం మొన్న ఎన్నికలు నేను చూస్తే ఎక్కడ కూడా వీలైనంత వరకు తప్పులు చేయకుండా స్ట్రాటజీలో ముందుకు పోయాం. అలయన్స్ దగ్గర నుంచి, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నిర్మోహమాటంగా అందరికీ చెప్పవలసిన విషయాలు చెప్పాం. గెలిపే ధ్యేయంగా ఆలోచించాం. అందుకే మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఎన్నికల్లో దగ్గర చాలామంది కొత్త వాళ్ళు, పార్లమెంట్ అయితే మెజారిటీ కొత్త వాళ్ళు, అసెంబ్లీ కూడా మెజారిటీ కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. రెండోది మీరు చూస్తే సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనాభా దామాషా ప్రకారం అన్ని మతాలకి, అన్ని కులాలకి ప్రత్యేక అన్ని ప్రాంతాల్లో న్యాయం చేయాలనుకున్నాం, న్యాయం కూడా చేశాం. ఇవన్నిటి వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసం మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఓసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనులు చేయక ఓడిపోలేదు. 2000 మన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి సంక్షేమం అందించిన పార్టీ, సంక్షేమాన్ని ఏ విధంగా చేయాలనో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటర్ అనుకునే పరిస్థితి నుంచి పరిపాలనకు డెఫినేషన్ మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క 95 నుంచి నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చూస్తే ఫస్ట్ టైం అప్పుడే ఆర్థిక సంస్కరణలు పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకొని సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అమలు చేశాం. మిడ్ 90sలో 94-95 ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. దాన్ని ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్నది మనమే తీసుకున్నాం. ఇవన్నీ కలిసి వచ్చి ఈరోజు మన అభివృద్ధికి ఒక మారుపేరుగా, ఒక వ్యక్తిత్వానికి మారుపేరుగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు చూస్తే నేను పదే చెప్పాను 95 CBN అని. నిర్మోహమాటంగా చెప్పేవాడిని. తప్పులు చేసిన వాళ్ళకి క్లియర్గా చెప్పడం, అదే మరి ఏ అధికారి తప్పు చేసినా క్లియర్గా చెప్పడం, ఒకవేళ అధికారి చెప్తే కూడా మారకపోతే, ఎవరైనా మారకపోతే వాళ్ళపైన చర్య తీసుకోవడం నేను చేసిన పని. దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. 99 నుంచి పనులు చేశాం. అదే సమయంలో రాజకీయాలు మర్చిపోయాం, ప్రజలకు చెప్పలేకపోయాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చేసే పనిని ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి తీసుకుపోవడం. ఏదైనా ప్రజల మనోభావాలకు భిన్నంగా ఉంటే ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 2014-19 విభజన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ప్రజల్లో.
ఆ రోజు ప్రజలు ఆలోచించింది, ఆదాయం వచ్చే ప్రాంతాలు తెలంగాణకు వెళ్ళాయి, మనకు జీతాలు వస్తాయా, పింఛన్లు వస్తాయా, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి బాధపడితే 5 సంవత్సరాలు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ భారతదేశంలో నెంబర్ 1గా చేశాం. కానీ ఈ పరుగు పందెంలో మనం రాజకీయాలు మర్చిపోయాం. మనం చేసింది చెప్పలేకపోయాం. చాప కింద నీరుమారిగా మన మీద వ్యతిరేకత చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇచ్చాం. ఫస్ట్ ఇయర్ ఇక్కడుండే అందరం కూడా ఈ 1 మంత్లో పార్టీ యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి ఎవరి ఇంటికి వెళ్ళి ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాం, ఈరోజు ఏ హామీలు మనం నెరవేర్చామో చెప్పే బాధ్యత మనందరిపైన ఉంది. దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికే ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే ఏడాది క్రితం అంతా అయోమయం, గందరగోళం, ఎటు చూసినా చీకటి, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, దెబ్బతిన్న వ్యవస్థలు, నిర్వీర్యమైపోయిన సంస్థలు, అతి దారుణమైన పరిస్థితి. నేను 4వసారి సీఎం అయ్యాను. గతంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇన్ని ఇబ్బందులు, ఇంత విధ్వంసాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 95 ఇస్తే 95 కూడా డీఫంక్ట్ అయిపోయినాయి. ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న అర్బన్ డెవలప్మెంట్ రివ్యూ చేస్తూ ఉంటే మెప్మా నిధులు కూడా కేంద్రం ఇచ్చిన డైవర్ట్ చేసి మీరు అది ఖర్చు పెట్టి యూసీ ఇవ్వండి, అప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే దగ్గర 85-86 స్కీముల్ని రివైవ్ చేశాం. దగ్గర 15,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టి, లేకుంటే డైవర్ట్ చేసిన డబ్బుల్ని మళ్ళా ఖర్చు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ప్రజలకు ఇచ్చిన ప్రకారం ఈరోజు మనం విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలుపెట్టాం. నేను అన్నీ సెట్ చేశాను నేను చెప్పడం లేదు. అందుకే మీరు చూస్తే సుపరిపాలనలో తొలి అడుగే అన్నాం. ఈ 1 సంవత్సరం మనం వేసింది తొలి అడుగు మాత్రం వేసాం. అయితే ఎన్ని సమస్యలున్నా సమస్యలు చూసి మనం భయపడడం లేదు. ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ఎక్కడికక్కడ మనం ముందుకు పోయాం. ఒకే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. అదే రాష్ట్ర పునర్నిర్మాణం, పూర్వ వైభవం తేవడం, ఏపీని అగ్రగామిగా చేయడం అనే సంకల్పంతో మనం పనిచేస్తున్నాం. అనేక సవాళ్లు దాటాం. నేను పదే చెప్పాను, ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే సరైన సమయంలో ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకుని మనకు సహకరించారు. మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు మనం క్రూషియల్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మీరు గుర్తుపెట్టుకోవాలి, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎప్పుడు మనం చెయ్యం. విశ్వసనీయతకు మారుపేరుగా రాజకీయాలు చేశాం. మనకు అధికారం ముఖ్యం కాదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా మనం ముందుకు పోయాం. అదే సమయంలో మనం ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎప్పుడు అధికారంలో లేక మనం చాలా అవకాశాలు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీకి రానన్ని అవకాశాలు మనకు వచ్చాయి. ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ ఫ్రంట్ పెట్టి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ పెట్టి 2 గవర్నమెంట్ని మనం ఏర్పాటు చేశాం. ఆనాటి గవర్నమెంట్లోనే ఎర్రమనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు. తర్వాత ఈరోజు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉండే పరిస్థితికి వచ్చారు.
అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎన్డీఏ ఒకటి, వాజ్పేయి గారి గవర్నమెంట్, ఆ రోజు మెజారిటీ సభ్యులు, సుస్థిరమైన ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వాములై చిత్తశుద్ధితో పనిచేశాం. 2014లో మళ్ళీ అవకాశం వచ్చింది. 2024లో మళ్ళీ మనకు అవకాశం వచ్చే పరిస్థితికి వచ్చింది. కేంద్రంలో ఎప్పుడు అవకాశాన్ని వచ్చినా మనం ఆ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉపయోగించుకుంటున్నాం. ఈరోజు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సహకారం లేకపోతే వెంటిలేటర్ పై నుండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బయట తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. వారు సహకరించారు. దాంతో ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1 ఇయర్ కంటే ముందున్న సమస్య ఈరోజు లేదు. అట్లని చెప్పి సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి, కంఫర్టబుల్గా వచ్చామని కాదు. జరిగిన విధ్వంసం 20-30 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎనికినెట్టేసింది. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఇక్కడ కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మంది విభిన్నమైన పరిస్థితి. రాష్ట్ర విభజన వల్ల స్ట్రక్చరల్ ఛాలెంజెస్ వచ్చాయి. అంటే ఒకప్పుడు మీరు చూస్తే, ఈరోజు తెలంగాణ చూస్తే రాష్ట్ర ఆదాయంలో లేకుంటే అభివృద్ధిలో 67% సర్వీస్ సెక్టర్. ఎక్కడైతే 67% సర్వీస్ సెక్టర్ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వస్తుంది. వాళ్ళ రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీపీ నుంచి 9.3% ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. అదే మన దగ్గర 46% సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ 35%. దీనివల్ల మనకు వచ్చే జీఎస్టీపీ నుంచి 6.3% మనకు ఆదాయం వస్తుంది. ఇది ఒక పెద్ద సవాల్. దీనికోసమే మన సర్వీస్ సెక్టర్కి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వాలి, అగ్రికల్చర్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో 1924 జరిగిన విధ్వంసం రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బతీసింది. ఇవన్నీ కూడా రెండు కరెక్ట్ చేసుకుంటూనే మనం ముందుకు పోతున్నాం. చెప్పిన హామీలు అమలు చేయడం కోసం అడుగడుగు ముందుకేసాం. 64 లక్షల మందికి పింఛన్లు, 34 వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇచ్చాం. మనం ఇది చెప్పకపోతే ప్రజల్లో కూడా అర్థం కాకపోవచ్చు. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే. మనలో నియర్గా కూడా ఎవరు లేని పరిస్థితి ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలు చొప్పున 259 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం మనం హామీ ఇచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి 67,27,164 మంది విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒకేసారి. దీంట్లో కూడా మొన్న 1వ తరగతి 11వ తరగతి అడ్మిషన్స్ కావాలి, అడ్మిషన్స్ అయిన వెంటనే ఇస్తున్నాం. ఇంకొక పక్కన దీపం 2 కింద 2,601 కోట్ల రూపాయలు ఇచ్చాం. 3 సిలిండర్లు ఇస్తున్నాం. 55,57,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 13,584 కోట్ల రూపాయలు పే చేశాం. ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఇబ్బందులు వస్తే కోకోకి కేజీకి 50 రూపాయలు, మామిడికి కేజీకి 4 రూపాయలు, అంటే మార్కెట్ ధర పూర్తిగా దెబ్బతింటే ప్రతి ఒక్క కేజీకి 4 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క పొగాకైతే కొనేవాళ్ళు లేకపోతే మనమే కొనే పరిస్థితి. రాబోయే సంవత్సరం దీన్ని ఏ విధంగా అమ్మాలనో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. పామాయిల్కి ఇబ్బంది వచ్చినా, మిర్చికి ఇబ్బంది వచ్చినా ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ,
సరైన సమయంలో కేంద్ర పాలసీల్ని మార్చడానికి కూడా వారితో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఈవెన్ ఎక్కడ కూడా ఒక జీరో మిస్టేక్ లేకుండా చేయబోతున్నాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్లు 204 పెట్టాం. ప్రతి నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ పెట్టడానికి నిర్ణయం చేశాం. 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తారు. అదే రోజు మన డబ్బులు కూడా వేస్తాం. ఆ రోజున మీరందరూ భాగస్వాములై దీన్ని లాజికల్గా తీసుకుపోయే బాధ్యత తీసుకోవాలి. ఈ సంవత్సరం నుంచి కేంద్రం ఇచ్చే సమయంలో మన వాటా కూడా వేసి ఏదైతే చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మనది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా రివ్యూ చేశా. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆగస్టు 15 స్టార్ట్ చేస్తున్నాం. అన్నీ కూడా ఎట్లా చేస్తే బాగుంటుందో వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాం. అర్చకులకు 15,000, నాయీ బ్రాహ్మణులకు 25,000, పాస్టర్లకు 5,000, ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000 హానోరియం పెంచాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వేద విద్యార్థులకు 3,000 రూపాయలు, జూనియర్ లాయర్లకు 10,000 రూపాయలు వేతనంగా ఇస్తున్నాం. ఇసుక పాలసీ తెచ్చాం. మద్యం పాలసీ మార్చి జే బ్రాండ్లు లేకుండా చేశాం. అయితే ఇక్కడ నేను ఒకటే విషయం మీకు చెప్తున్నాను. పాలసీలు ఎంత మంచివైనా దాన్ని అమలు చేయడంలో తూట్లు పొడిస్తే సమస్యలు వస్తాయి. ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ట్రూ స్పిరిట్తో మనందరం కూడా పనిచేస్తే తప్ప, ఎవరెవరి పరిధిలో పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. మిగిలిన ఆర్థిక సంస్థలతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళందరిది కూడా డబ్బులు తీసుకొచ్చి అన్నీ కూడా పనులన్నీ ట్రాక్లో పెట్టాం. పోలవరం 12,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. రాబోయే 1.5 ఇయర్లో పూర్తి చేసి ఎట్టి పరిస్థితిలో 2027 నాటికి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్ల రూపాయలు ఇచ్చారు. 4-5 నెలల్లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఒకప్పుడు అగమ్య గోచరం ఉండే ప్రాజెక్ట్ని ఈరోజు మీరు చూస్తే లాభాలు బాట నడిపించే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకో పక్క ఓర్వకల్లు కొప్పర్తి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. నక్కపల్లి ఫార్మా ఇండస్ట్రీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వచ్చింది. అదే మరి కృష్ణపట్నంలో క్రిస్ సిటీకి కూడా పనులు ప్రారంభమైన ముందుకు పోతున్నాయి. ఈ విషయంలో ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. ఐటీ మంత్రి గారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఇప్పటికే దగ్గర 500 సర్వీసెస్ ఆన్లైన్లో ఇస్తున్నాం. ఆగస్టు 15 నాటికి 703 సర్వీసులు ఆన్లైన్లో పెట్టి ఎవ్వరు కూడా ఆఫీస్కి వచ్చే పని లేకుండా పూర్తిగా సర్వీస్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. దీనివల్ల కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఆ రోజు నేను హైదరాబాద్లో హైటెక్ సిటీతో ఐటీ ప్రారంభించాం, ప్రమోట్ చేశాం. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి శ్రీకారం చుట్టాం. దీనికి తొలి అడుగు భారతదేశంలో టెక్నాలజీ ప్రభుత్వంలో వాడకంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దాంట్లో అనుమానం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన చాలామంది సర్వేలు కూడా మీరు ఫాలో అవుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు.
తెలుగుదేశం పార్టీ కంటే బెస్ట్గా సర్వేలు చేయించుకునే వాళ్ళు ఎవరు ఉండరని నా నమ్మకం. నేను ఒక్క సర్వే పైన ఆధారపడను. అనునిత్యం అనేక విధాలుగా సమాచారం వస్తూనే ఉంటుంది. క్యూఆర్ కోడ్ మొదలుకొని, డిజిటల్ పెనిట్రేషన్ మొదలుకొని, క్యాపీ మీరు ఏ సర్వేలన్నా ఎవరేం చెప్పినా వాళ్ళది ఒక సర్వే. వాళ్ళందరివి కలిసి నేను డేటా అనలిటిక్స్ చేసుకొని ఏది వాస్తవం, క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారో రియల్ టైంలో తెప్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఏమనుకుంటున్నాం అనేది కాదు, ప్రజలు మనల గురించి ఏమనుకుంటున్నారో అది ముఖ్యం. ఒక వ్యక్తి మీద కానీ ఒక ప్రభుత్వం మీద కానీ అది అనునిత్యంగానే మనం తెప్పించుకోగలిగితే మనం తప్పులు చేయడం మానేస్తాం. నేను ఆ విషయంలో కూడా చూస్తున్నాను. ఏ నాయకుడు ఏ విధంగా పనులు చేస్తున్నాడు. ఒక ఆయన ఎక్కువ బాగా పనులు చేస్తాడు, అంతకంటే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. ఒక ఆయన తక్కువ పనులు చేస్తాడు, ఎక్కువ మంచి పేరు తెచ్చుకుంటాడు. ఒక ఆయన చేసిన పని కరెక్ట్గా చెప్పుకోగలుగుతున్నాడు, దానివల్ల ఫలితాలు మెండుగా వస్తున్నాయి. ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ రెండు పక్కల మీరు ఒకసారి చూస్తే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి దాన్ని కరెక్ట్ మెజర్స్ కూడా తీసుకుంటున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, మళ్ళీ మీరు గెలవాలని. మీరు ఓసారి తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం, బీ క్లియర్. ఈరోజు ఎర్రమనాయుడు గారు ఆ రోజు పార్టీకి పనిచేస్తే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారంటే అది కుటుంబ వ్యవస్థని పదే నేను చెప్తున్నా, అదే చేస్తున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బాలయోగి ఉన్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు హరీష్ అయితే చాలా చిన్నవాడు. తర్వాత బాలయోగి చనిపోయిన తర్వాత, ఆయన పెద్ద అయిన తర్వాత, చదువుకున్న తర్వాత మళ్ళీ ఎతికి ఆయన తీసుకొచ్చి ఎంపీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కుటుంబ బాంధవ్యం అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రొఫెషన్ అయినా సరే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి సిన్సియర్గా ఉంటారో, ప్రజాసేవకు అంకితమై పనిచేస్తారో అలాంటి కుటుంబాలని గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది, స్టెబిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మేము ఉంటాం, వారసత్వం ఉంది, మేము పనిచేయం, మీ ఇష్టం అంటే నమస్కారం తప్ప వేరే మార్గం లేదు. హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, మిమ్మల్ని గుర్తిస్తాం, గౌరవిస్తాం. అదే సమయంలో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం ఎప్పుడు కూడా ఎన్నికలు లాస్ట్ 1 year ఆలోచిస్తూ ఉంటారు. 4 ఏళ్ళు పట్టించుకోకుండా లాస్ట్ 1 year క్యాంపెయిన్ చేస్తే, లేకుంటే మనం ఏదో చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకే మొదటి సంవత్సరం నుంచి చిన్న పొరపాట్లుంటే కరెక్ట్ చేసుకుంటాం. మన పాలసీ నిర్ణయాలు ఏవైనా తప్పుంటే అవి కూడా సరిదిద్దుకుంటాం. మన పరిపాలనా విధానంలో ఏమైనా లోటుపాట్లుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం. మన ప్రవర్తనలో కూడా ప్రజలకు నచ్చని విషయాలు, మన కార్యకర్తలకు నచ్చని విషయాలుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం. కడాన మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైట్ పాత్ అనేది ఒకటే, ట్రూత్ అనేది ఒకటే. ప్రజలు మెచ్చాలి, కార్యకర్తలు ఆమోదించాలి. తెలుగుదేశం పార్టీ ఎన్నికలప్పుడు ఏ మెజారిటీ వచ్చిందో దానికంటే అనునిత్యం ఇంకా మెజారిటీ పెంచుకునే విధంగా ప్రజా విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం మనం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మీకు అందరికీ కూడా కొంత కొత్త అనిపించవచ్చు, ఏంటి ఇవన్నీ అవసరం అని అనిపించవచ్చు. కానీ మనం చేసే పనులు నేను డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ చేశాను. ఒకప్పుడు 95లో మీరు ఒకసారి చూస్తే
నేను వస్తున్నానంటే రాష్ట్రంలో అందరూ భయపడిపోయేవాళ్ళు. ఎక్కడ హెలికాప్టర్ ఎక్కుతానో తెలియదు. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, మన మంత్రులు కానీ, మన ఎమ్మెల్యేలు కానీ అందరికీ భయం ఉండేది. అందుకే తప్పులు చేయడానికి సాహసించేవాళ్ళు కాదు. ఇప్పుడు కాలం మారింది, కానీ టెక్నాలజీ వచ్చింది. మీకు పదే పదే సమాచారం తీసుకొని చెప్పకపోతే, మీరు వినకపోతే మీరే కాదు అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా ప్రజాహితం కోసం పనులు చేయాలనో అవి మాత్రం తప్పవని మరొక్కసారి తెలియజేస్తున్నా. నిన్నే స్టార్ట్ చేశాను. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పిలిపించి మాట్లాడాను. 1-to-1 మాట్లాడుతున్నా. అవసరమైతే ప్రతిరోజు 1 గంట పెట్టుకుంటా. ఒక 4 మీతో మాట్లాడతా. నిర్మోహమాటంగా మీకు చెప్తా. మీరు చెప్పింది వింటా. మళ్ళీ నేను గైడ్ చేస్తా. మారితే శుభం, మారకపోతే మనం ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా. మొహమాటం లేదు, ఎవరి విషయంలో మొహమాటం లేదు. నా విషయంలో కూడా చెప్తున్నా. నా కార్యకర్తలు ఎక్కడ నా కాన్స్టిట్యూన్సీ తప్పులు చేసినా వాళ్ళని పక్కన పెట్టడం తప్ప చెప్పిన తర్వాత మార్చుకునే విధానంతోనే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నేను ఎప్పుడూ మాట్లాడుతున్నా, పాజిటివ్ పాలిటిక్స్, క్లీన్ పాలిటిక్స్. ఇది ఎప్పటికీ శాశ్వతంగా గుర్తింపు ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఎవరు మాట్లాడుండరు. 2000 రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా, 1000 రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా. ఈరోజు 500 రూపాయలు కూడా రద్దు చేయాలని చెప్తున్నాను. ఎవరి దగ్గర డబ్బులుంటే సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి, కానీ ఎన్నికల్లో ఓట్లు కొనడం అనేది చాలా బాధాకరం. 5 సంవత్సరాలు పనులు చేసి 4000 రూపాయలు నెలకు పింఛనిచ్చి, 6000 రూపాయలు పింఛనిచ్చి, 10,000 రూపాయలు పింఛనిచ్చి, 15,000 ఇచ్చి ఊరూరుకు రోడ్డు వేసి ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచన రావడం చాలా బాధాకరం. దీని నుంచి మార్చాలి, రిఫార్మ్స్ కూడా రావాలి. అదే సమయంలో పదే చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. నీతివంతమైన పాలన రావాలంటే, సుపరిపాలన రావాలంటే ఎవరైతే మెరుగైన సేవలు అందిస్తారో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి రావాలి. కానీ ఓసారి అనిపిస్తుంది, చాలామంది చూశారు, డబ్బులతోనే గెలిచేడుగా ఉంటే మనం గెలవం. మొన్న ఎన్నికల్లో కూడా అవతల వాళ్ళు మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినా 11 సీట్లే వచ్చాయి. అంటే అక్కడ డబ్బులు పనిచేయవని తేలిపోయింది. కానీ మనం మాత్రం ఆ సమయం వస్తే ఆత్రపడతా ఉంటాం, ఆరుద్దా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దీన్ని కూడా ప్రజా చైతన్యంలో భాగంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకని ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం, అభివృద్ధి రాజకీయాలు చేద్దాం. మళ్ళీ వైకుంఠపాడి వద్దని పదే ప్రజలకు కూడా చెప్పాలి. పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా సరిచేయడం, మళ్ళీ దీన్ని అధ్వానమైన పరిస్థితి ఇవ్వడం, ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ చాలా ముఖ్యం. ఇది ఇంటర్నేషనల్గా చూడండి, దేశంలో చూడండి. ఈరోజు మన సింగపూర్ చూస్తే 60 సంవత్సరాలుగా ఒకే పార్టీ 4 ప్రధానమంత్రులు. సింగపూర్ ఆ స్థాయికి రావడానికి కారణం ఆ రాష్ట్రంలో రాజకీయ విధానం, సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన విధానాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన దేశంలో మనం చూస్తున్నాం, గుజరాత్ 25 ఏళ్ళ నుంచి ఒకే పరిపాలన, ఒకే పార్టీ. యూపీ మొన్నటి వరకు యూపీలో రౌడీజం, మాఫియాలు. ఈరోజు రౌడీజం పోయింది, మాఫియాలు పోయినాయి, అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తూ ఉంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చారు. 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ మోడల్ని రామ్మోహన్ నాయుడు గారు మధ్యాహ్నం మాట్లాడినప్పుడు చెప్తారు, అనునిత్యం అందరూ పనులు చేస్తూనే ఉంటారు. మన చంద్రశేఖర్ గారు ఉన్నారు, వాళ్ళు డ్యూటీ వేస్తూ ఉంటారు.
ప్రజలతో అనుసంధానం కావడం దినచర్యలో ఒక భాగంగా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. అందుకే ఈరోజు మీరు చూస్తే 11వ స్థానం నుంచి ఆర్థిక వ్యవస్థ దేశంలో 4వ స్థానానికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో చర్చనీయం చేయాలి, డిస్కషన్ చేయాలి. 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి, 5 ఏళ్ల తర్వాత లాస్ట్లో మాట్లాడదామంటే మీరు ఆ రోజు ఏం మాట్లాడినా ఎన్నికల కోసం మాట్లాడుతున్నారని, స్వార్థం కోసం మాట్లాడుతున్నారని ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే మనందరం గుర్తుపెట్టుకోవాలి, 19లో కానీ మనం గెలుసుంటే ఈ రాష్ట్రం ఎక్కడుండేది. 2004లో అప్పుడు గెలుసుంటే తెలుగు జాతి ఏ స్థాయికి వెళ్ళేదో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా, రాష్ట్రంలో గడిచిన ప్రభుత్వం తెచ్చినటువంటి బ్యాడ్ ఇమేజ్ అంతా కూడా క్లీన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అయితే మన మీద ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది, ఒకప్పుడు ట్రాక్ రికార్డు ఉంది. అందుకే ప్రజలు ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఉత్సాహాన్ని చూపించారు. ఈరోజు మీరు చూస్తే గడిచిన 1 ఇయర్లో 9,34,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, ఒప్పందాలు చేశాం. దీనివల్ల 8,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్, ఆర్సీఆర్ మిత్తల్, బీపీసీఎల్, రిలయన్స్, అదానీ, బిర్లా, జిందాల్, ఆల్ బ్రాండ్స్ ఆర్ హియర్. ఇంకా చిన్న చిన్న కంపెనీలు అన్నీ వచ్చాయి. ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు వచ్చే పరిస్థితికి వచ్చింది. మనం కూడా ఒక ప్రణాళిక ప్రకారం వర్కౌట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖపట్నాన్ని, అమరావతి కేంద్రంగా ఈ ప్రాంతాన్ని, అదే మరి తిరుపతి ఆ ప్రాంతాన్ని అవసరమైతే 5 జోన్స్గా చేసుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అభివృద్ధి కోసం ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాం. అదే మరిగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ని ప్రమోట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఈ సంవత్సరం అనకాపల్లి వరకు నీళ్లు వెళ్తాయి. రాబోయే సంవత్సరం విశాఖపట్నం నుంచి అవసరమైతే దీన్ని వంశధార వరకు కూడా కనెక్ట్ చేసే దానికోసం ఒక ఆలోచన పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఎప్పుడూ పెట్టని విధంగా రాయలసీమలో అందరి నీవా పైన ఒక్క సంవత్సరం 3,873 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మనం చెప్పకపోతే, పదే పదే చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పక్క రాయలసీమలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీ, తిరుపతిలో లేపాక్షి, కడపలో జిందాల్తో స్టీల్ ప్లాంటు, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకొస్తున్నాం. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున యు నేమ్ ఎనీథింగ్ అన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. గూగుల్ వస్తూ ఉంది, విమానాశ్రయం పూర్తి అవుతూ ఉంది, ఇంకో మెట్రో తీసుకొస్తున్నాం. ఇంకో పక్క 2 స్టీల్ ప్లాంట్లు. అంటే భారతదేశంలో ఒక జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున స్టీల్ ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం లేదు, జిల్లా లేదు. అలాంటి మిత్తల్ది కానీ ప్లస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 2 వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన మీ అందరికీ పదే పదే చెప్పాను, పిఎం సూర్యఘర్, రూఫ్ టాప్ సోలార్, 20 లక్షల ఫ్యామిలీస్లో మనం దీన్ని తీసుకెళ్లాలనుకున్నాం. నిన్నే కుప్పంలో టెండర్ పిలిచారు, బాగానే కాస్ట్ ఎఫెక్టివ్గా వచ్చింది. దాన్ని రోల్ అవుట్ చేయమన్నా త్రూఅవుట్ ది స్టేట్ చేస్తున్నాం. మీ క్యాంపెయిన్లో ఇది కూడా మీరు తీసుకోవాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా మనమే పెట్టి ఫ్రీ కరెంట్ ఇస్తాం, వాళ్ళకి కానీ సర్ప్లస్గా కానీ ప్రొడ్యూస్ చేస్తే అది గ్రిడ్కి ఇస్తే అదనంగా వాళ్లకు మానిటైజేషన్ వస్తుంది. అదే మాదిరిగా బీసీలకు 98,000 వరకు 3 కిలోవాట్ల వరకు
వాళ్ళు సోలార్ పెట్టుకోవడానికి వెసులుబాటు ఇస్తాం. అదే సమయంలో ఓసీలకు కూడా 70,000 రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చే విధంగా, దగ్గర 78,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా ఎన్ని కిలోవాట్లు పెట్టుకున్నా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. దీన్ని ప్రమోట్ చేయాలి, మన కార్యకర్తలకు కూడా చెప్పాలి. దీన్ని పెట్టుకోగలిగితే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. అవసరమైతే అదనంగా ఉత్పత్తి అయితే ఈవీ వెహికల్స్కి ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా వస్తుంది. కుసుమ్ కూడా పెట్టాం. ఎవరైనా ముందుకు రైతులు వస్తే కుసుమ్ కింద వాళ్లకు ఫ్రీగా పెట్టించి అదనపు కరెంటు అమ్ముకునే విధంగా, అదనపు కరెంటు వాళ్ళు వేరే విధంగా వాడుకోవడానికి కావాలంటే ఇంటికి వాడుకోవడానికి కూడా పెడతాం. ఇవన్నీ మనం చేసిన పనులు చెప్తూనే జరిగే రాజకీయాలు కూడా మీరు చెప్పాలి. నేడు రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎకనామిక్ టెర్రరిస్టులు వచ్చే పరిస్థితి వచ్చింది. పదే పదే మనం మాట్లాడుతున్నాం, టెర్రరిజం ప్రపంచానికే పెద్ద ప్రమాదం అని. అదే సమయంలో ఎకనామిక్ టెర్రరిజం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అంతే ప్రమాదం. ఇంకో పక్క క్రిమినల్స్ రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు. నేను పదే పదే చెప్పాను, ఈ విషయం కూడా మీరు అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తీవ్రవాద సమస్య, ఫ్యాక్షన్ పాలిటిక్స్, అదే సమయంలో కమ్యూనల్ వైలెన్స్, రౌడీజం నిర్మోహమాటంగా అణిచివేశాం. అక్కడ రాజీ లేదు, అడ్డంకులు లేవు. కానీ ఇక్కడ వచ్చింది అలాంటి రౌడీలే రాజకీయ ముసుగేసినప్పుడు ఆ ముసుగులో కానీ మనం ఏమారి ఏమాత్రం కూడా అప్రమత్తంగా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది. అదే జరిగింది. 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య ఒక ఉదాహరణ. ఆ రోజు నేనే ముఖ్యమంత్రి, ఇప్పుడే నాయకులందరూ ఉన్నారు. ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నాం సీట్ల పంపిణీలో. తెల్లవారితో నిద్రలేస్తే వార్త సాక్షి పేపర్లో గుండెపోటుతో చనిపోయాడు. నేను కూడా నమ్మాను. నేను ఎప్పుడు ఒక అనుమానంగా చూస్తాను, ఏ విషయం మీరు చెప్పినా చెవిలో పెట్టుకుంటూనే ఇంకొక చెవిలో ఆలోచిస్తూ ఉంటాను, ఇది చెప్పింది కరెక్టా లేదా అని వెరిఫికేషన్ చేసుకుంటాను. అలాంటి నేను వెరిఫికేషన్ చేసుకోకుండా నమ్మా. టైం పాస్ అయింది. డెవలప్మెంట్స్ ఎప్పుడూ మీకోసం నా కోసం ఆగవు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక కేస్ స్టడీ మీ మనసుల్లో ఉండాలి. తెల్లవారితో ఇది జరిగింది. ఎవరైతే చేసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నారు, ప్రణాళికలు రచించుకుంటున్నారు, మనం మాత్రం కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులం ఏమరపాటుకు గురయ్యాం. ఏమరపాటుకు గురవుతానే అక్కడి నుంచి మీరు చూస్తే తీరిగ్గా హైదరాబాద్ నుంచి కారు వచ్చాడు. ఆయన కుమార్తె అడిగింది పోస్ట్ మార్టం చేయమని. అప్పటికే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. అంటే అతి దారుణంగా చంపేసి మెదడంతా బయట వచ్చే విధంగా గొడ్డలతో నరికి రూము బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయి దాన్నంతా కడిగి బాక్స్లో పెట్టి ఆ బాడీని కూడా ఎక్కడికక్కడ కుట్లేసి మళ్ళీ గుడ్లు కప్పేసి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైపోయే పరిస్థితికి వచ్చారు. అప్పుడు తీసుకుపోయి పోస్ట్ మార్టం చేస్తే ఇమ్మీడియట్గా ఇది గొడ్డలు వేయటం తేలిన 5 నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు, ఈరోజు మా బాబాయిని కూడా చంపేశారు, నేను అనాథ అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది, మనం మోసపోయాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉండేవాళ్ళు పాలసీ మేకర్స్ ఉన్నాం, పాలసీని ఎగ్జిక్యూట్ చేసే మంత్రులు ఉన్నాం. ఆ రోజు కానీ మనకు ఆలోచన వచ్చి కరెక్ట్గా 1 గంట 2 గంటలు అక్కడ అన్నీ వదిలిపెట్టండి, 2 గంటలు మనం ఆలోచించి అప్పటికప్పుడే మొత్తం రికార్డ్స్ అన్ని సీజ్ చేసి దోషులను కానీ అరెస్ట్ చేసుంటే
మనం ఓడిపోయేవాళ్ళం తమ్ముళ్ళు ఎమ్మెల్యేలు మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈజ్ పాలిటిక్స్. రైట్ టైం, తప్పు చేసినా ఏది జరిగినా రైట్ టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి ఏదైనా కంట్రోల్ చేసే అవకాశం వస్తుంది. కానీ మనం పెద్ద మనుషులం, మనం ఇలా విధంగా ఆలోచించాం కాబట్టి ఏం జరిగినా మనం నిమిత్త మాత్రం అంటే రాష్ట్రం నష్టపోతుంది. అదే జరిగింది. అదొక్క సంఘటన కాదు. కోడికత్తి డ్రామా చూశారు, గులకరాయి డ్రామా చూసాం. అది అధికారంలో ఉండి ఒకప్పుడు అపోజిషన్లో ఉండి బాబాయ్ హత్య, అపోజిషన్ అయిపోయిన తర్వాత అధికారంలో ఉంటే మళ్ళీ డ్రామాలు. ఇప్పుడు మళ్ళీ అపోజిషన్లోకి వస్తే ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అనే పేరు పెట్టి గడ్డేదు గాలిందని దాన్ని రాజకీయం చేయడం. అది చేసినప్పుడు మీ ఇంట్లో టీవీలు ఉన్నాయి, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, డేటా ఇమ్మంటే నేను డేటా ఇవ్వను, నువ్వేం చేసుకుంటా చేసుకో, కానీ మీరు నాకు సెక్యూరిటీ లేకుండా చేస్తాను ఎదురుదాడి చేయడం. నిన్న మొన్న మీరు చూశారు, ఒక రాజకీయ నాయకుడు పరామర్శిస్తాడు, తప్పు లేదు, పరామర్శించేవాడు ఎవరిని పరామర్శించాలి? గంజాయి బ్యాచ్నా, రౌడీ షీటర్నా? అంటే మీ పార్టీలో ఉండే రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ని మీరు ప్రోత్సహిస్తే మేము యాక్షన్ తీసుకుంటే అది తప్పు. యాక్షన్ తీసుకోకపోతే మీ అందరికీ లైసెన్సు. రాష్ట్రం అంతా వెళ్ళి ఇష్టానుసారంగా 3 సంవత్సరాల ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేస్తూ ఉంటే వీళ్ళని వదిలిపెట్టాల. వదిలిపెట్టకుండా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే పోలీసులు ఎక్సెస్గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడతారు. అది అయిన తర్వాత మీరు చూశారు, రెండోది నేరుగా గుంటూరు సత్తెనపల్లిలో మీరు జరిగింది చూస్తే ఎంత దారుణంగా జరిగిందో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. కారులో పోతూ కారు కింద హిట్ అండ్ గో, చక్రాల కింద మనిషి పడిపోతే మనమైతే దారిలో ఉంటే పక్కన యాక్సిడెంట్ అయితే నిలబెట్టి ముందు వాళ్ళని హాస్పిటల్కి పంపించి పరామర్శించి టైం ఉంటే మనమే తీసుకుపోయి హాస్పిటల్కి పంపించిన తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తాం, ఎంత అర్జెంట్ అయినా. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలాంటిది నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట పారేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తే, తిరిగి ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, పేపర్ ఉందని, టీవీ ఉందని ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం రాజకీయాలు? అంటే ఎలాంటి కరుడు గట్టినటువంటి వ్యక్తి ఎలాంటి నేర రాజకీయాలు చేస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే తిరిగి ఆడబిడ్డలపైన హత్యలు జరుగుతున్నాయి, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, లేకుంటే రౌడీజం జరుగుతూ ఉంది, దొంగతనాలు జరుగుతున్నాయంటే దానికి మనం జవాబుదారీతనంగా ఉండాలి. అందుకే నేను చెప్పాను, టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నా. ఎవ్రీవేర్ టెక్నాలజీ కూడా ఉపయోగించి ఎవరైనా సరే తప్పులు చేస్తే వాళ్ళని సాక్ష్యాధారాలతో పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్టేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు కావాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవడైనా సరే తప్పు చేస్తే అలాంటి వారిని కఠినంగా శిక్షించి లా అండ్ ఆర్డర్ కాపాడడం తెలుగుదేశం పార్టీ బాధ్యత, ఎన్డీఏ బాధ్యత. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. కులం పేరుతో రెచ్చగొడతారు, మతం పేరుతో రెచ్చగొడతారు. ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు, పోలీసులు చంపేశారని పెడతారు.
నేను సమాచారం ఇమ్మంటాను, సాక్ష్యాలు ఇమ్మంటాం, సమాధానం చెప్పరు. వెనకుండే రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా అబద్ధం అనేది చాలా పవర్ఫుల్. ఇది నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. ఆ అబద్ధం మీకే అనుమానం వచ్చేస్తుంది, నేను నిజం చెప్తున్నానా లేకపోతే నేను కూడా మోసపోయానా అని అనుమానం కలిగే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండడమే కాకుండా మీకు ఎన్ని పనులున్నా వాస్తవాన్ని ప్రజలకు చెప్పడంలో, పదే పదే చెప్పడంలో మీరు చొరవ తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఎందుకంటే మీరు అందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశ రాజకీయాల్లో ఇది కొత్త అలవాటు, పోకడ. ఏ రాజకీయ పార్టీ పేపర్ పెట్టుకోలేదు, ఏ రాజకీయ పార్టీ టీవీ పెట్టుకోలేదు, ఏ రాజకీయ పార్టీ ఇంత బరిదిగించి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మళ్ళా మేనేజ్మెంట్కి పోయే పరిస్థితుల్లో లేరు. ఇలాంటివి వచ్చినప్పుడు అయితే ఇవి సర్వైవ్ అవుతాయని అనుకోను. ఆ పేపరే కాపాడితే, ఆ టీవీయే కాపాడితే 11 సీట్లు వచ్చేటివి కాదు. కానీ ప్రజల్లో కన్ఫ్యూజన్ చేయడానికి, లేకుంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి పనికొస్తాయి. దీన్ని కూడా మనం అప్రమత్తంగా ఉండి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది, ఇది మరీ ప్రమాదంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా, ఆడబిడ్డల యొక్క అన్ని విధాల అవమానం చేసే విధంగా కూడా సోషల్ మీడియా వచ్చే పరిస్థితి వస్తుంది. గౌరవంగా బతకాలంటే గౌరవంగా బతికే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా వస్తుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని, ఓసారి వాళ్ళు తిట్టే విషయాలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో నాకే 2 నిమిషాలు మనసు అతలాకుతలం అయిపోతుంది, ఏంట్రా అని. అలాంటివి వస్తాయి. అయితే ఇది యథార్థం అని గుర్తుపెట్టుకొని దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో ప్రివెంటివ్ కానీ అదే మరి ఫర్మ్ యాక్షన్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజుల్లో నెల రోజులు నేను బ్రాడ్గా మీకు ఇండికేషన్ ఇచ్చాను. 1 మంత్ నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కేఎస్ఎస్ వరకు అందరం కూడా పేరుకు మన వాళ్ళు ఉన్నారనేది కాదు. ఈ 1 మంత్ ఎవ్రీ గడప మనం తొక్కాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిని మనం కలవాల్సిన అవసరం ఉంది. ఈ కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గట్టెక్కించడానికి ఏమేం చేసాం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని కష్టాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనునిత్యం ఏ విధంగా పనిచేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇటీవల మనం మాట ఇచ్చాం, కేంద్ర సహకారం తీసుకుంటున్నాం, మన ఆర్థిక వనరులన్నీ కూడా సమీకరించుకుంటున్నాం. ఎప్పుడూ లేని విధంగా నేను మళ్ళీ కమర్షియల్ ట్యాక్స్ అయితే, జిఎస్టీ అయితే జిల్లా అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళకు కూడా అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాను. వనరుల సమీకరణ కోసం ముందుకు పోతున్నాం. స్ట్రక్చరల్ ఛాలెంజెస్ని, ఇటీవల జరిగినటువంటి ధ్వంసాన్ని 2 నుంచి బయటపడేయడానికి అనేక విధాలుగా ఆలోచించి మాట నిలబెట్టుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. నేను పదే పదే చెప్పాను, అభివృద్ధి సంక్షేమం 2 ప్యారలల్గా తీసుకెళ్తాం. అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమానికి అభివృద్ధికి మళ్ళా నిధులు వస్తాయి. ఒక్కోసారి అప్పులు తెస్తే అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. కానీ 5 సంవత్సరాల్లో జరిగింది ఏంటి? అప్పులు తీసుకొచ్చారు. కడాన కొన్ని అప్పులు మీరు చూస్తే 25 సంవత్సరాలు మద్యపాన నిషేధాన్ని పెడతామన్న పార్టీ మద్యపానాన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి దగ్గర 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు.
ఎంఆర్ఓ ఆఫీసుల్ని తాకట్టులో పెట్టారు. ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ హాస్పిటల్స్ తాకట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏదైతే అమరావతి మానిటైజేషన్ ప్రాజెక్ట్ అది ఈరోజు రైతుల ముందుకు వచ్చారు, భూమి ఇచ్చారు, తిరిగి డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం. కొంత భూమి ఆఫీసులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం, కొంత భూమి మిగిలితే కొన్ని సంస్థలు కూడా ఇచ్చి ఆ మిగిలిన దాన్ని అమ్మితే ఆ డబ్బులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు డబ్బులు రాదు, ఇప్పుడు అమ్మితే తక్కువ ధరలు ఉంటాయి, అభివృద్ధి పెరిగితే ధరలు పెరుగుతాయి. నేను హైదరాబాద్లో చూశాను, హైటెక్ సిటీ ప్రారంభించినప్పుడు ఆ ప్రాంతంలో ఎకరాలు ₹1,00,000, ఇప్పుడు 100 కోట్ల రూపాయలు. అది దాని విలువ. అభివృద్ధి జరిగినప్పుడు విలువ మారిపోతుంది. ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఒక రోడ్డు వచ్చినా, ఏది వచ్చినా. ఆ విధంగా దాన్ని చేస్తే అందరికీ లెటర్లు పంపించారు, వ్యతిరేక క్యాంపెయిన్ చేశారు. ఆ రోజు కూడా ఇదే మారిగా అమరావతి పైన విష ప్రచారం చేసి డబ్బులు ఇవ్వకుండా అన్ని ఏజెన్సీలకు పంపించి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నిన్న మీరు చూస్తే మైనింగ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేసి మైనింగ్లో వచ్చే ఆదాయాన్ని చూపించి మనం కొంత అప్పు తీసుకొచ్చి మనం చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోతున్నాం. దానికి అందరికీ లెటర్లు రాసి ఏదో కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని, మీరు చేసింది చెప్పిన దానికి వ్యతిరేకంగా మద్యపాన నిషేధాన్ని తెస్తామని చెప్పి మద్యపానాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి డబ్బులు తేవడం అది తప్పు. నేను ఈరోజు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ బ్యాలెన్స్ చేసుకుని అభివృద్ధిని పట్టాలెక్కించి ఆదాయాన్ని పెంచుకుంటూ తాత్కాలికంగా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి అదనంగా కొంత డబ్బులు తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇది తప్పు కాదు. కేంద్రం ఎంత ఇవ్వాలనో అంత తీసుకొచ్చాం. ఈరోజు మీరు చూస్తే పోలవరం డబ్బులు ఇచ్చారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. మనకు ఇబ్బందులు ఉన్నాయంటే శాసక కింద డబ్బులు తీసుకొచ్చాం. అదే సమయంలో కొంత వెసులుబాటు కోసం మనం ఈ పనులు చేస్తామంటే అడ్డుపడి ఇవ్వకపోతే ఇవ్వలేదు, ఇస్తే ఎక్కడైనా డబ్బులు తెస్తే ఇవ్వనీయకుండా అడ్డుపడడం, ఇదేమి రాజకీయం నాకు అర్థం కావడం లేదు. అంటే ఇంత నీచమైన రాజకీయాలు కూడా చేసి మళ్ళీ ప్రజల్ని మెప్పించాలని ఆలోచించిన వాళ్ళని ప్రజల్లో మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చాలా స్పష్టంగా ఉన్నాను. నా ఆలోచన షార్ట్ టైం, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ మూడు కూడా బ్యాలెన్స్ చేసుకొని సస్టైనబుల్ ఎకానమీతో ఆర్థిక వ్యవస్థ సుస్థిరత అదే మరికి స్టేబుల్గా చేసి దీన్ని బ్యాలెన్స్ చేయడం మన ఆలోచన. ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ కార్యక్రమంలో కావలసిన లిటరేచర్ తయారు చేశాం, పార్టీ మొడాలిటీస్ కూడా తయారు చేశాం. మన వాళ్ళు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అల్టిమేట్గా నేను ఒకటే చెప్తున్నా, ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఎక్కువ మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయిన వాళ్ళు ఉన్నారు. మీలో ఆలోచన విధానం ఇన్నోవేటివ్గా ఉండాలి. లేదంటే మీరు అర్థం చేసుకునే సమయానికి మీ 5 ఏళ్ళు అయిపోతే మళ్ళా మనం ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉండాల్సి వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కోపప్ చేసుకొని కరెక్టివ్ మెజర్స్ తీసుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. యాస్పిరేషన్స్ ఉన్నాయి, కార్యకర్తల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి, పబ్లిక్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి. అదే సమయంలో ఈ 2 యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే మళ్ళీ బ్యాలెన్సింగ్ ఉండాలి. ఎక్కడన్నా తప్పులు జరిగితే మళ్ళీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ మీటింగ్ తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. మీరు 1 మంత్ మీరు నేను ప్రచారం చేస్తాం. నేను అయిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తా. గ్రాఫ్ పెరుగుతూ ఉందా, గ్రాఫ్ తగ్గుతుందా, కాన్స్టిట్యున్సీ కానీ వ్యక్తి కానీ
రాష్ట్రం కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ దీన్ని అధ్యయనం చేసుకుంటూ మనం ముందుకు పోదాం. నేను ఎన్నికల ముందు ఒకే మాట మీకు చెప్పా, నన్ను డీటెయిల్స్ అడగద్దండి, సరైన నిర్ణయం తీసుకుంటాను ఆ రోజు చెప్పా. ఆ రోజు నన్ను నమ్మారు, ఎవరు క్వశ్చన్ చేయలేదు. అందుకే ఎప్పుడూ రానంత విజయం 94% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇప్పుడు కూడా నా ప్రణాళిక 2029. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్ అయింది. నేను అందుకే పాంప్లెట్ వేసినప్పుడు కూడా పెట్టాను, సుపరిపాలనలో తెలుగు తొలి అడుగు 4.1 అంటే 4వసారి ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం. ఇప్పుడు 2వ సంవత్సరం మీటర్ స్టార్ట్ అయింది. అప్పుడే 1 మంత్ అయిపోయింది. ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ మంత్, డే, అవర్ అండ్ ఇయర్. సో ఎవ్రీ నిమిషం ఆలోచించుకొని మనం చేయవలసిన పనులు గుర్తుపెట్టుకొని అవి చేస్తూనే అవి సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తేవాలి. అది కూడా మళ్ళీ నేను మాట్లాడినప్పుడు చెప్తాను. అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. 2 కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆషామాషిగా తీసుకోవద్దండి, సీరియస్గా తీసుకోండి. అయితే ఇది నాట్ మరీ ఇది కూడా కాదు. నేను అందుకే పదే చెప్తున్నా, ఈ మధ్య హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్. పార్టీలు కూడా కావాల్సిన స్మార్ట్ వర్క్ కావాలి. ఆ టెక్నిక్స్, ఆ స్కిల్స్ మీకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. రెండవది, ఎంజాయ్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఎప్పుడు కూడా ఫెటిక్ వస్తుందంటే కారణం ఇష్టం లేకుండా పనిచేస్తే. ఇష్టం లేకుండా పనిచేస్తే కష్టం అనిపిస్తుంది, ఇష్టంగా పనిచేస్తే ఆనందాన్ని, ఎనర్జీని పెంచుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఆ దిశగా సుపరిపాలనలో తొలి అడుగు గ్రాండ్ సక్సెస్ అయ్యేట్టుగా 30 days. ఇంకొక పని లేదు, నో ఎగ్జంప్షన్, నో పర్మిషన్స్, నో టానా, నో ఆట. మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. టాటా చెప్పేస్తారు. మీరు ఆట టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ చెప్పేస్తారు, అక్కడి నుంచి మీరందరూ ఫినిష్ అయిపోతాం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.